నా పేరు శ్రీనిత్య. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక కాన్సెప్ట్ని 18 నుంచి 25 ఇయర్స్ పిల్లలకి ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళ సజెషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడానికి ఈ చిన్న ప్రయత్నం అయినా కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపెడుతుంది. ఎప్పుడైతే 2023లో రామ్నాథ్ కోవింద్ సార్ ఎవరైతే మన మాజీ ప్రెసిడెంట్ గారు ఉన్నారో వాళ్ళ కమిటీ దీనిపైన ఎంతో కొంత ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి ఇది సైమల్టేనియస్ ఎలక్షన్స్ లేదా జెమినీ ఎలక్షన్స్ అంటారు, అది కండక్ట్ చేస్తే ఇప్పుడున్న ప్రెసెంట్ ఎలక్షన్స్ కంటే ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే ఎలక్షన్స్ ఎంత మెరుగ్గా అంటే ఎంత మనకి బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఎలక్షన్స్ వల్ల అని చెప్తున్నారు. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామా లేదా, చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, వీటి వల్ల ఏంటంటే మనం గవర్నమెంట్ మనకి ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ పెట్టడం వల్ల చాలా టైం అనేది దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎలక్షన్స్ పైన. అదే టైంని డెవలప్మెంట్ కోసం ఉపయోగించవచ్చు అని చెప్పి ఓటర్ ఎంగేజ్మెంట్ అండ్ ఆల్సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని అంటే అక్కడ పోలీస్ ఫోర్స్ అవసరము, టీచర్స్ని అలొకేట్ చేయాలి. ఇట్లా ఫ్రీక్వెంట్గా వీళ్ళని అలొకేట్ చేయడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్, వీళ్ళకి కూడా టైం సఫిషియెంట్గా ఉండదు. సో ఇలా కాకుండా ఒకే రోజు మనం ఇలాంటి ఎన్నికలు కండక్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, మనకి టైం సేవ్ అవుతుంది. ఇలా టైం సేవింగ్ అండ్ దాన్ని మనము డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి సజెషన్స్ మన దగ్గర నుండి స్టూడెంట్స్ నుండి తీసుకోవడం అనేది అండ్ మాకు వచ్చిన ఒక గ్రేటర్ ఆపర్చునిటీ, మాకు ఈ మాట్లాడడానికి ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఇచ్చిండ్రు, మా సజెషన్స్ మేము చెప్పగలుగుతాం.